మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రద్ధా భక్తి ఛానల్. కొంచెం లైక్స్ కొట్టండి అయినరా, ఏమైనా ఉంటే కామెంట్స్ రూపకంగా ఇవ్వండి, ఏదున్నా కూడా విన్నరా. కనుక విషయం ఏమిటి అంటే, ఈ యొక్క సెప్టెంబర్ నెలలో మరి ద్వాదశ రాష్ట్రాల వారికి సంబంధించి కూడా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటిది ఈ యొక్క వీడియోలో క్లియర్గా కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. విషయం ఏమిటి అంటే, గత కొంతకాలం నుండి కూడా కొంచెం మనకు వ్యూస్ రావడం లేదు. వేరే వేరే ఛానల్లో అద్భుతమైనటువంటి వ్యూస్ వస్తున్నాయి నాకు, మరి మన ఛానల్లోనే వ్యూస్ రావడం లేదు. కొంచెం దయచేసి అందరూ కూడా చక్కగా వీక్షించి చక్కటి కామెంట్ కానీ చక్కటి లైక్ కానీ కొట్టేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ ప్రోత్సాహంతోనే ఇంత దాకా రావడం జరిగింది, ఈ యొక్క ఛానల్ పెట్టడం జరిగింది. కనుక తప్పకుండా కమింగ్ సూన్లో మీకు వార ఫలాలు కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి ద్వాదశ రాశులలో ముందుగా మేషరాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలో ఖచ్చితంగా కూడా కొంత మీకు సంబంధం లేని విషయంలో కూడా మీకు సంబంధం లేని విషయంలో మీరు తలదూర్చడం వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదైతే ముందుగా గమనించుకోండి మేషరాశి వారు. మరొకటి ఏమిటయ్యా అంటే హెల్త్ ఇష్యూస్. ప్రతి దాంట్లో నేను చెప్తున్నాను హెల్త్ ఇష్యూస్ అని చెప్పి. తప్పకుండా హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. కొంత జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే ఉన్నాయో తప్పకుండా వారికి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ఉద్యోగం దొరికేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా చూసుకున్నట్టయితే వ్యాపారస్తులకు అద్భుతమైనటువంటి వ్యాపారం ఉన్నది. అసలు అదృష్టం అంటే వీరిదే, మేషరాశిదే అన్నటువంటి విధంగా ఈ యొక్క ఆగస్టు సెప్టెంబర్ నెలలో మీకు అనిపించేటువంటి పరిస్థితి ఉంది. కనుక తప్పకుండా కూడా ఈ యొక్క ఆగస్టు నెలలో మేషరాశి వారు రావాల్సిన డబ్బు రావడము, చిరు వ్యాపారస్తులకు కానీ అందరికీ వ్యాపారస్తులకు చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చును. మరొక విషయం ఏమిటయ్యా అంటే, కొంత వివాహం అయినటువంటి వారికి ఈ యొక్క సంసార జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉండేటువంటి పరిస్థితి ఉంది. కానీ జాగ్రత్తగా ఉండండి. వివాహం సెట్ కాని వారికి తప్పకుండా కూడా మంచిగా జాతకాలు ఓన్లీ కేవలము మనకు ఈ యొక్క జనాలు వర్గులనే కాదు, కొంత మనకు ఈ యొక్క చార్ట్ కూడా చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. మరొక విషయం ఏమిటి అంటే, ముఖ్యంగా కూడా మేషరాశి వారికి మీ సోదరులు సోదరీమణులచే కొన్ని గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంది. గృహానికి సంబంధించింది ఏదైనా ప్రయత్నాలు మీరు ముందుకు వెళ్ళాలి అనుకున్నా కూడా చాలా బాగుంది. అనుకున్నటువంటి డబ్బులు అనుకున్నటువంటి విధంగా రిటర్న్స్ రావడము ఉంది. మరొకటి ఏమిటి అంటే, సంతానము కోసం ఎవరైతే చూస్తారో వారికి తప్పకుండా ఈ యొక్క సెప్టెంబర్ నెలలో కొంత మంచి జరిగేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇంకా శత్రువులపై విజయం మీదే అని చెప్పుకోవచ్చును ఈ యొక్క సెప్టెంబర్ నెలలో. మరొక విషయం ముఖ్యమైన ఏమిటి అంటే, ఎవరైతే ఇల్లీగల్ అఫైర్స్ కావచ్చును లేదా కొంత పొత్తుల వ్యాపారస్తులకు మాత్రము కొంత ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది, అదైతే చూసుకోండి. ఎవరైతే ఇనుము రిలేటెడ్ బిజినెస్ చేస్తారో వారికి అద్భుతమైనటువంటి లాభాలు వెచ్చించేటువంటి పరిస్థితి ఉంది. ఇనుము, సిమెంట్, ఆయిల్ ఈ రిలేటెడ్ లో ఉండేటువంటి వారు, ఇక గవర్నమెంట్ రిలేటెడ్ ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి ఈ నెలలో తప్పకుండా ఉద్యోగం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మరొకటి ఏమిటయ్యా అనుకుంటే, హెల్త్ ఇష్యూస్ అయితే ఉన్నవి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. చేయి వృత్తులందు మంచి లాభాలు కనబడుతున్నాయి. అదేవిధంగా ఈ యొక్క మేషరాశి వారు విదేశీ ప్రయాణాలలో ఎవరైతే ఉంటారో, విదేశీ ప్రయాణం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, విదేశీ ప్రయాణానికై మీరు ఎవరైతే ప్రయత్నాలలో ఉన్నారో వారికి తప్పకుండా సెప్టెంబర్ నెలలో మంచి జరగబోతుంది అని చెప్పడం జరుగుతుంది. మరొక విషయం ఏమిటి అంటే, ఆన్లైన్ గేమ్స్ కానీ యొక్క బెట్టింగ్ యాప్స్లో కొంత వాటి జాగ్రత్తగా ఉండండి. ఎందుకు అంటే కొంచెం కష్టకాలంగానైతే ఉంటుంది. ఆ ట్రేడింగ్స్ కావచ్చును అవి చేసేటువంటి ప్రయత్నాలలో కనుక బీ కేర్ఫుల్. ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారు టెంప్ట్ కావద్దు. టెంప్ట్ అయి ఇప్పుడు 10 పెట్టే దగ్గర 20 కావచ్చును, లేదా 20 పెట్టే దగ్గర 100 రూపాయలు పెట్టేటువంటి పరిస్థితులు కూడా మీకు వస్తాయి. కనుక అవన్నీ ఆచితూచి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి.
తప్పకుండా మేషరాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనలో ఉండండి ఎక్కువగా కూడా, లేదా లక్ష్మీదేవి ఆరాధన చేయండి. శుక్రవారాలు చక్కగా దీపారాధన చేస్తూ ఉండండి. మంచి ఫలితం ఉంటుంది.